అత్తలేని కోడలు తమురాలు ఓయమ్మ, కోడలేని అత్త గుణమంతూరాలు. ఆహుం ఆహుం కోడల కోడల కొడుకు పెళ్ళమ్మా ఓయమ్మ, పచ్చి పాల మీద మిగడేదమ్మా, ఆ వేడి పాలలోని వెన్నెలేదమ్మా. ఆహుం ఆహుం. అవును, అత్తలేని కోడలంత మంచి గుణం కలిగిన వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు. ఎందుకంటే ఒకవేళ అత్త ఉంటే ఎప్పటికీ ఇంట్లో పోరు ఉంటుంది కాబట్టి ఆమంత మంచామే లేదు. కానీ అత్త కోడళ్ళు ఎంత మంచిగా కలిసున్నా లొల్లులా అయితే అనేది నిరూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అత్త కోడళ్ళు. పచ్చగడ్డేసిన పచ్చిపాలు పోసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి అత్త ఝాన్సీ రెడ్డికి చింతాకు మందం పడతలేదట. సీటు త్యాగం చేసి నిన్ను ఎమ్మెల్యేను చేస్తే నీకే పేరొస్తున్నది, నేను మాత్రం ఆటల అరటిపండు అన్నట్టు మిగిలిపోయినా అని మస్తు కుమిలిపోతున్నదట అత్త ఝాన్సీ రెడ్డి. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరికింది అన్నట్టు కోడలు చేస్తున్నది అనుకున్నదో, లేకుంటే అత్త కోడల నడమ ఏం జరిగిందో గాని మూతులు తిప్పుతున్నారట, ముక్కులు ఇరుస్తున్నారట. ఇంతకు ముందే వాళ్ళ నడుమ 3వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నదని, ప్రచండ యుద్ధం ప్రారంభమైందని అందరికి తెలిసేనా? ఇగో ఇప్పుడు బయటపడ్డది. అత్త ఝాన్సీ రెడ్డి పుట్టినరోజు నాడు ఓ న్యూస్ పేపర్ కి ఇచ్చిన శుభాకాంక్షల యాడులా కోడలు యశస్విని రెడ్డి ఫోటో లేదు, పేరు లేదు, పెత్తనం లేదు. ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అనే కనీస మర్యాద కూడా లేదు. అంటే ఎక్కడనో చెడిందన్నట్టే కదా. వచ్చే ఎన్నికల నాటికి అత్తే రంగంలోకి దిగి పాలకుర్తి పాలిటిక్స్ చేయాలనే పట్టుదలతోటి ఉన్నదట. అందుకే కోడలను సైడ్ చేసేటందుకే కొట్లాట మొదలు పెట్టిందట. ఇటు నుంచి కోడలు కూడా పదవి మీద పవర్ మీద కాయిసు రోజు రోజుకు పెరుగుతున్నదట. అందుకే అత్త కోడల పంచాది పాలకుర్తిలా పొట్టు పొట్టు అవుతున్నదట. నువ్వా నేనా అని నల్లకాడ శికలు పట్టుకొని కొట్టుకోకున్నా అంతకంటే ఎక్కువనే వారైతున్నదట. మరి చూడాలే ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ఎవలకు టికెట్ ఇస్తది, ఇచ్చినా గెలుస్తారా గెలవరా అనేది ముందు ముందు చూడాలి.